గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గాను ఏ టు జెడ్. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము మా ఫ్యామిలీతో అయితే కొమరేలి మల్లన్నకైతే పోతున్నాం. సో నేనైతే అంటే ఫ్యామిలీతో అయితే ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోతున్నా. అంతకుముందు అయితే జస్ట్ నార్మల్గా దర్శనానికి అయితే పోయి వచ్చేవాడిని, కానీ ఇప్పుడైతే ఫ్యామిలీతో పోతున్నా. మా అన్న వెళ్తున్నా. సో అక్కడైతే ఈసారి బోనాలు మల్లన్న పట్నాలు అంటే మెయిన్ పట్నం వేసి బోనం చేస్తారంట కదా. సో అది అయితే మా ఫ్యామిలీతో అయితే పోతున్నాం. అది వేసినాకనైతే మీకు మొత్తం క్లియర్గా ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తా. మేమైతే పార్కింగ్ అయితే వేసినాం. ఇదంతా పార్కింగ్ ఏరియా, మీరు చూసుకున్నట్లయితే చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేమైతే రూమ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. రూమ్ 1 డేకి అయితే 600 అట. ఒకసారి మేము అదే రూమ్ చూడడానికి పోతున్నాం. చూడండి తీసుకోతుంది రూమ్ కాడికి. రూమ్ కాడికి పోయినాకనైతే మేము మొత్తం క్లియర్గా చూపిస్తాం మొత్తం. గాయస్ మేమైతే మా రూమ్లోకి అయితే పోతున్నాం. రూమ్ అయితే కిరాయి వచ్చేసి 300 రూపాయలు. రేపు మార్నింగ్ పోతాం అని చెప్పినాం. చూడండి ఇక రూమ్ అయితే ఇదే. ఇక్కడ స్నానాలు చేస్తారు. చలో గాయస్ రూమ్ అయితే ఇదే మాది. 300 రూపీస్ ఈ రూమ్కి. చూసుకున్నట్లయితే గుండం అయితే ఇదే. అంటే గుండం అంటే ఇక్కడ స్నానాలు చేసి దర్శనానికి అయితే పోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇది పాతది అయితే గుండం. ఇక్కడే అందరు అంతకుముందు అయితే ఇక్కడే స్నానాలు చేసేవారు. చూడండి మీరు ఒకసారి. ఇప్పుడైతే కంప్లీట్గా వాటరే లేవు. మా వాళ్ళు అయితే స్నానాలు అయితే వేసుకున్నాం. సో మనలో స్నానాలు చేసినాక నెక్స్ట్ నేను చేస్తా. నేను చేసి రూమ్కి అయితే పోయి బోనం చేసి దర్శనానికి పోయేస్తే అయిపోతుంది. ఇక్కడ స్నానాలు చేసినాక కదా రూమ్స్ ఉన్నాయి కదా, గర్ల్స్కి అయితే అలా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి. మనమైతే నార్మల్గా బాయ్స్ అయితే ఇట్లా వేసుకోవచ్చు. స్నానం అయితే అయిపోయింది, మేము పోతున్నాం. చూడండి ఒకసారి. మామూలు స్నానం చేసిండు, కానీ మన ఫోన్ అయితే వాళ్ళ కొట్టుకున్నాడు. ఫోన్ వలిగింది. మనం అయితే బోనం చేస్తున్నాం. మా వాళ్ళు బియ్యం అయితే గడిగిళ్ళు. సో ఇక్కడ పోయి అనిపిస్తుంది కదా, ఈయనైతే బోనం చేస్తుళ్ళు. పొయ్యి మీద పెట్టినాం. ఒక బోనం వచ్చేసి పసుపు అన్నం, ఒక బోనం అయితేనేమో బెల్లపన్నం. ఈ రెండు రెడీ అయినాక అయితే మాత్రం మేము పోయి రెడీ అయినాక మాత్రం రూమ్లోకి పోయినాక రూమ్కి అయితే ఒక అంటే పందులు గారు వస్తారట, వచ్చి ఏమో పటం వేస్తారట. పటం వేసినాక పూజ చేసినాక తర్వాత అప్పుడు దర్శనం అట. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ అయింది. కట్టెలు ఇక్కడ కొంటే 50, ఇవి ఈ 6 కట్టెలకు కలిపి 50 రూపాయలు అంట. 2 కుప్పలు కలిపి 100 రూపాయలు అంట. మేము కుప్పలు తీసుకొచ్చిన ఇంకో కుప్ప రూమ్లో ఉంది. ఇంటికంచెలు తెచ్చుకునే శాతనాలు కానీ ఇంటికి వచ్చినాక పైసలు పెట్టి కట్టెలు అయితే కొన్నారు. ఇంటికాడ మంచిగా చెప్పిన తీసుకోదామని. చూడు 8 కట్టలకు ఎంత 50 రూపాయలు. బోనాలు అయితే రెడీ అయినాయి. మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి పోయి అయితే టికెట్ ఉంటుంది అట, చిలకపట్నం టికెట్ అట. ఆ టికెట్ అయితే తీసుకొని వచ్చినాక వస్తే ఒక పంతులు గారు వస్తారట. వచ్చి మేము ఉన్న కిరాయి తీసుకున్నాం కదా రూమ్, అందులోనే పట్నం వేసి దాన్ని పూజ చేసినాక అప్పుడు అయిపోతుంది అట. టికెట్ బోనం టికెట్ గుళ్ళ ఇస్తారంట. 150 ఉంటుందంట. 150 ఏమో చిలకపట్నం టికెట్, బోనం టికెట్ ఏమో 20 30 ఉంటుందంట. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు చిలకపట్నం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే మేము వచ్చినాం. చూడండి మా వాళ్ళైతే తీసుకుంటాడు. మీరు చూసుకున్నట్లయితే మేము చిలకపట్నం టికెట్లు అయితే తీసుకున్నాం. ఇవి రెండు వచ్చేసి 130 రూపాయలు. ప్లస్ ఇది ఫ్రీ ఇచ్చిళ్ళు. ప్లస్ ఇంకోటి జాకెట్ పీస్ కావాలని అది ఒక్క జాకెట్ 30 రూపాయలు తీసుకున్నారు. సో ఇప్పుడైతే మనం రూమ్కి అయితే వెళ్ళిపోయి వాళ్ళని పిలుద్దాం. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి మనకు పట్నం అయితే ఇస్తారు. ఇచ్చినాక మనం కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ టైంలో మళ్ళీ దర్శనానికి వస్తే కథం. మేమైతే 2 బంతిపూల దండలు అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బోనం కాడికి కావాలి కదా, పట్నం కాడికి కావాలి కదా. తీసుకున్నాం. రెండింటికి అయితే 20 రూపాయలు, ఒక్కదానికి 10 రూపాయలు. మీరు చూసినట్లయితే మా బోనం అయితే రెడీ అవుతుంది. మా అమ్మని అయితే పూజిస్తుంది. ఇప్పుడే బొట్లు అయితే పెడుతుంది. చూసుకోండి ఒకసారి. మీరు చూసుకున్నట్లయితే మనకైతే చిలకపట్నం వేయడానికి అయితే అయ్యగారు అయితే వచ్చాడు. సో ఒకసారి అయితే అయ్యగారితో మాట్లాడి మనం అయితే స్టార్ట్ అవుతాం చిలకపట్నం. మీరు చూసుకున్నట్లయితే పట్నం అయితే స్టార్ట్ అవుతుంది. పెట్టుకోండి.
సేవల్ల నీకు సేవ ప్రార్థన చేసే అతను రావయ్యా గుండా సరిగ్గా ఉన్నా ఓ గురుల కుమరిల్లి పంట సరిగ్గా ఉన్నా ఓ బాలి కుమరిల్లి సుఖల గుండె మొట్ట సుది బాలి గుండ మీద దిగుదవాడే కుమరవేళ్ళ గుళ్ళ కొడలాడకాడ వైవేల గుళ్ళ ఆనందపురుల కొడల గుళ్ళ వయ్యారకాడ ఎక్కడ రోజున పరమాత్మ నీ పేరు సుఖ అవతారం మీద బ్రహ్మయ్య ఆనందంతో ఇందులోయ్యా బండారు పూజలు కడుతూ ఏడు మండారు ఎదురు బంధు బండారు నీకు పట్నం వేసి పట్నం మీద కుడితే గౌరమ్మలు పెట్టి పాలకాయలు మున్నూరు చెక్కులు వేగంగా వేగ దారాలు మోగంగా పిల్లలవయ్య పలుకులు పలకంగా నువ్వు రావయ్యా ఏడవన గొల్ల గీతమ్మ పుట్టిన వేడలాదేవి ముంగడ పద్మాలదేవి ఎనక రత్నంగదేవి ఆరుల పిల్ల రట్టంగి బ్రాహ్మణ పిల్ల గౌరమ్మ కాపుల పిల్ల పద్మాలదేవి 4 రూపాయల లగ్నవాడి 5 రూపాయల లగ్నవాడి ఆదరాధన వర్తనయ్యా కుండపోనం చేసి గండ దీపాలు పెట్టి గండ దీపాల కాడ అట్టడి ముత్యాలు పలిగిన పోలు పుంజల ముత్యాలు కుదిరిన పోలు మారట ముత్యాలు పలిగిన పోల మీద ఆ సమాధి వారం పుట్టు బుధవారం నువ్వు ముత్యాల పోల మీద నువ్వు శివ కళ్యాణం జరుగుతుంది దేవుడా ఓ సేత సూలు నీరు ఓ సేత చెక్కు నీరు ఓ సేత బండారు నీరు ఓ సేత భక్తులకు నువ్వు కొమ్మర వెళ్ళే గుళ్ళల్లా వరుగులు వరుగులు ఓడిగట్టే ఆలైతుంది దేవుడు మల్లికన్న స్వామి ఈ చిలకపట్నం అంటారు. ఇది ఈ పట్టణాలు ఎందుకని వేస్తారంటే ఈ పట్టణాలు ఎవరైతే వేస్తారో ఏ మనసు లోపల ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా భక్తులకు నమ్మకము, ఆ దేవుడు కూడా నమ్మిన వారికి నిమ్మై ఉంటాడు, కలిసిన వారికి తలమే ఉంటాడు, ఎత్తకుండా ఎంబడి ఉంటాడు, కోరుకుంటే కొంగు బంగారం అవుతాడు. ఎట్లా మనము భగవంతుని ఎంత మనస్ఫూర్తిగా ఉంచుకుంటామో అలా కూడా అన్ని విధాలా మంచి సకల సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి. అదే నిజం కూడా భగవంతుడు మల్లికన్న స్వామి మాకు ఉన్నాడు, మమ్మల్ని మంచిగా చల్లగా కాపాడుకుంటుంది, మంచిగా చూస్తుందని చెప్పేసి కూడా భక్తులు ఎక్కడెక్కడికని విపరీతమైన భక్తులు ఇక్కడికి మల్లికన్న స్వామి టెంపుల్కి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే ఆయనకు ఎంతో ఆనందం అయిపోతుంది. కోరిన వారికి కొడుకులు ఇస్తున్నాడు, అడిగిన వారికి ఆడబిడ్డలు ఇస్తున్నాడు, కలిసిన వారికి తలమే ఉంటుండు, ఎత్తుకున్న వారికి ఎంబడే ఉంటుండు. శంకర బాణాలు చూసి సంతోషపడతాడు, నెత్తి మీద మొట్టలు చూసి నిలబడిన కాడంటే బాగా ఆనందం. స్వామికి ఎంతో ఆనందమైన కోరికి ఆ బాణలు ఎత్తుకొని వస్తుంటారు, నెత్తి మీద మొట్టలు పెట్టుకొని. ఈ ప్రకారంగా కుమరవేలు మల్లన్న దగ్గరికి వచ్చిన వారికి ఎలాంటి హాని కలగదు. మళ్ళీ ఏడాది 12 నెలలు కూడా మళ్ళీ అధికారులు ముళ్ళాడకుండా భగవంతుడు చల్లగా కాపాడుతాడు. కాబట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడైతే పటం అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు పూజ అయితే స్టార్ట్ చేస్తాడు స్వామీజీ గారు. బండా సరికలు ఉన్నా ఓ పాలకుండలే కొండ సరికలే ఉన్నా ఉన్నవా మిగిలిన పర్వతాలు ఎత్తున్నవా శ్రీశైల పర్వతం అందునా జ్యోతిలింగం ఎరుగుతున్నాయా. కాశీ నుంచి నూరాలు కడలు వెలగాయ, ఢిల్లీ నుంచి నూరాలు తీటీల వెలగాయ, జగతికి చంద్రుడు జంగవా రూపము నీది. గుండ పోనాల కడ గండ దీపాలు
పెట్టి పంచరంగ పటాలు వేయించి పటం వేయించిన వారికి పాపాలు కష్టాలు కడదెలుగు మల్లయ్య శీలమైన శ్రీశైల పర్వతమందున కొమ్మకు 1,000 రాక్షసులు ఓదించి రత్నంగి దేవుళ్ళ వాడుకొని వచ్చిండు దేవుడు ఆరిమాయల గల్లవాడ ఐదేని మల్లయ్య ఆకుజనల గల్లవాడ అవతార పురుషుడు పురుజనల గల్లవాడ పర్వతాల సింపుడు మల్లన్న మల్లయ్య కళ్యాణమే కొన్నవారికి అతమ్మ కళ్యాణము మల్లయ్యకి అతమ్మ కళ్యాణమే మల్ల వీణల దేవి కళ్యాణము మల్లయ్య పద్మజ కళ్యాణమే మల్లయ్య రత్నంగి కళ్యాణము 60 ఆవిడ మీద కళ్యాణము వారిగా నంబుల కళ్యాణము శివుడు పార్వదేవి కళ్యాణమే బ్రహ్మ సరస్వతి కళ్యాణము విష్ణు లక్ష్మీదేవి కళ్యాణమే పారుడా మల్లయ్య కళ్యాణము పారుడా మల్లయ్య కళ్యాణమే పార్వతి కళ్యాణము అత్యంత కళ్యాణి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. సో దర్శనానికి వెళ్ళిపోయి వచ్చినాక అయితే మేము ఇప్పుడు స్వామి చెప్పినట్టు నైవేద్యం అయితే తిన్నాక మేము వచ్చినాక ఈ పాఠం అయితే ఎత్తినాక ఇంటికాడ మన పరిశుభ్రత ప్రాంతాలలో పంట పొలాలు కానీ సంథింగ్ ఉన్న వాళ్ళైతే అందులో వేసుకోమన్నారు. మాకు పంట పొలాలు లేవు కాబట్టి చెట్లకి ఏమన్నారు. సో మేమైతే అట్లా వేసుకుంటాం. మనకి మీరు చూసుకున్నట్లయితే స్వామీజీ అయితే నంబర్ డిస్క్రిప్షన్లో పెడతా. మీకు ఏమైనా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అయితే ఇంటికి కూడా వచ్చి మనకి ఇంటికాడ కూడా పూజ చేస్తాడంట. నంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు చూసుకోండి. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మా రూమ్లో అయితే చిలకపట్నం అయిపోయింది. మేము ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం మా ఫ్యామిలీ. చూడండి దర్శనానికి అయితే పోతున్నాం. ఈ ఫ్రీ దర్శనం చూడండి, పబ్లిక్ అయితే ఎవరు లేరు. ముందు టెంపుల్ స్టార్ట్ అయింది అంటే 12కి క్లోజ్ అయ్యి తర్వాత 3కి ఏమో స్టార్ట్ అవుతాడ టెంపుల్. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అందుకే పబ్లిక్ రాలేదు ఇంకా. అంటే రెడీ అవుతున్నారు అందరూ రూమ్లల్లో, అక్కడ స్నానాల గదిలో కాడ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే మాకైతే ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. సో ఎంత ఫాస్ట్ అంటే మంది ఎవరు లేరు. ఇంతకుముందు 3కి ఓపెన్ చేసి కాబట్టి మంది ఎవరు లేరు. మాకైతే దర్శనం అయిపోయింది. మేమైతే పోతున్నాం బయటికి. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమే కుమరవెల్లి అయిందట. పరమ శిశువు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులకు కుమారుడే జన్మించాడు. తన మహిళతో భక్తులను కాపాడడానికి పుణ్యక్షేత్రం శివునికి సాధారణ ప్రతిరూపమే లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహం దర్శనమిచ్చాడు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం ఉంది. ఈవిడకు మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా దర్శనం అయిపోయినాక కనుక మేము లడ్డూల కాడికి వచ్చినాం. దర్శనం కంటే లడ్డూల కాడ చాలా అంటే చాలా మంది లైన్ కట్టిలో చూసుండదు. ఒకసారి మీరు మంది బాగున్నారు. సో ఇప్పుడైతే మేమైతే పోయి లడ్డూలు అయితే తీసుకుంటాం. మీరు చూసుకున్నది ఇప్పుడైతే మేము షాపింగ్ వచ్చాం. చలో ఏదో ఒకటి తీసుకుంటాం. సర్చ్ చేస్తాడు తీసుకోవడం. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే నిద్ర వేసినాం. ఇక్కడనే నైట్ ఉన్నాం, నిద్ర వేసినాం. చూడండి ఆ టెంపుల్ కనిపిస్తుంది లైట్లతోటి, అదే టెంపుల్. ఇక్కడే నిద్ర వేసినాం. మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. లేచినాం, పోతాం. ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది.
సో నా వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయగలరు.